స్వాతి నక్షత్రంలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా సరే ఎటువంటి దోషము ఉండదండి. దోష పరిహారణ హోమాలు కానీ పూజలు కానీ జపాలు కానీ ఏమీ చేయించిన అవసరం లేదు. ఏ పాదంలో పుట్టినా సరే. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు సాధారణంగా స్వతంత్ర జీవితాన్ని గడుపుతారండి. ఎవ్వరిపైన కూడా ఆధారపడటం అంటే వీరికి నచ్చదు. మంచి ప్రవర్తన కలవారు, సున్నితత్వం ఎక్కువ అండి, సాత్విక గుణం ఉంటుంది, దయగలవారు. జీవితంలో స్థిరపడటానికి కొంత సమయం పట్టినప్పటికీ కూడా సంపదను పోగు చేస్తారు, శ్రేయస్సును పొందుతారు, బాగానే సంపాదించగలుగుతారు. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. ఈ స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు కూడా ఈ తులారాశిలోనే ఉంటాయి. వీరిపైన రాహు యొక్క ప్రభావం, శుక్రుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. అంటే ఈ నక్షత్రానికి అధిపతి రాహు అయితే రాశి అధిపతి శుక్రుడు. ఈ ఇద్దరి ప్రభావం కూడా స్వాతి నక్షత్ర జాతకులపైన ఉంటుంది. ఈ నక్షత్రం యొక్క అర్థాన్ని ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, ఆకాశం నుండి వర్షం పడేటప్పుడు మొదట పడే ఆ స్వచ్ఛమైన వర్షపు చుక్కనే స్వాతి అంటారు. ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు పదునైన మెదడును అలాగే ప్రతిభను కలిగి ఉంటారు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి వీరికి. అనగా వీరి ఆలోచనలు స్వేచ్ఛగా వ్యక్తం చేయటంలో వీరికి సాటి ఎవ్వరూ లేరనే చెప్పవచ్చు. చురుకుదనాన్ని కలిగి ఉంటారు. స్వాతి అంటే గొప్ప కదలిక అని కూడా అర్థం. అందువల్ల ఈ నక్షత్ర జాతకుల యొక్క స్వభావంలో స్వాతంత్రం, కరుణ, సహజతత్వం, పూర్తి స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం వీరికి సహజంగా వస్తాయి. స్వతహాగా శాంతియుతంగా ఉంటారు. అంటే శాంతియుత వాతావరణాన్ని ఎప్పుడూ కూడా ఇష్టపడతారు. గొడవలకు సాధ్యమైనంత వరకు దూరంగానే ఉంటారు. సెల్ఫ్ డిపెండెంట్ పర్సన్స్ అనవచ్చు వీరిని. అనగా ఎవ్వరి మీద కూడా ఆధారపడటానికి ఇష్టపడరు. ఒకవేళ వీరి జీవితంలో ఎవరినైనా మోసం చేయగల ఛాన్స్ వచ్చినా సరే ఎవరిని కూడా మోసం చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ వీరిని ఎవరైనా మోసం చేసినా సరే వారిని విడిచిపెట్టరు. అంటే గొడవలకు వెళ్ళరు. కానీ ఒక మనిషి వీరికి చెడ్డవారుగా కనిపిస్తే అది రుజువు అయితే కనుక వారి గురించి 10 మందితో చెప్తారు. ఎందుకంటే ఈ నక్షత్ర జాతకులకు మోసం అన్న పదం అస్సలు నచ్చదు. వీరు మోసపోకుండా జాగ్రత్త పడటమే కాకుండా వీరికి నచ్చిన వారు ఎవరితో అయినా సన్నిహితంగా ఉన్నారనుకోండి, వారు ఎలాంటి వారో తెలుసుకుని వీరిని హెచ్చరిస్తారు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారు కష్టపడి పనిచేస్తారు. అయితే వీరు కోపంలో ఉన్నప్పుడు మాత్రం వీరిని నియంత్రించడం చాలా కష్టం. అంటే వీరిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అవసరమైన వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు. కానీ వారి స్వేచ్ఛ విషయంలో లేక వారి స్వాతంత్రం విషయంలో మాత్రం ఎప్పటికీ ఎన్నడూ కూడా రాజీ పడరు. గొప్ప సామాజిక గౌరవాన్ని కలిగి ఉంటారు. నిజాయితీపరులు, స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు. వీలైనంత వరకు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ఉండటానికి ఇష్టపడతారు. అలాగే జీవితంలో మరిన్ని సౌకర్యాలు పొందాలనే కోరిక వీరిలో ఉంటుంది. అంటే కంఫర్ట్స్ని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే వేడుకలను, ప్రేమను, విలాసాలను జీవితంలో ముఖ్యమైన భాగాలుగా భావిస్తారు. వీరి కళ్ళు చాలా అందంగా ఉంటాయి. మర్యాదపూర్వకంగా, సామాజికంగా ఉంటారు. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అంటే ఏడుస్తూ ఉండరు అనమాట. వారి మనసులో ఎలా ఉన్నా సరే పైకి సంతోషంగానే ఉంటారు. అనగా నవ్వు ముఖంతో ఉంటారు. వీరి స్వరం మధురంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఎవ్వరితోనూ కటువుగా మాట్లాడరు. కానీ ఇందాక చెప్పినట్లుగా స్వాతి నక్షత్ర జాతకులు ఆవేశంలో ఉన్నప్పుడు మాత్రం వీరి మాటలను కంట్రోల్ చేయటం అంత సులువైన పని కాదు. బృహస్పతి అనగా గురువు యొక్క ప్రభావం వల్ల ఈ నక్షత్ర జాతకులు చిన్నతనం నుండే జ్ఞానాన్ని పొందాలి అనే ఉత్సాహంతో ఉంటారు. చిన్నతనంలో వీరికి చదువుపైన ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఉన్నత విద్యలను పొందుతారు. అలాగే ఈ నక్షత్ర జాతకులు స్మార్ట్ వర్క్ని ఎంచుకుంటారు. అంటే శారీరక శ్రమను నివారించడానికే ప్రయత్నిస్తారు. ఒళ్ళొంచి కష్టపడటం కన్నా కూడా మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు.
వీరి గురించి సామాజిక కోణం నుండి చూస్తే స్వాతి నక్షత్ర జాతకుల సర్కిల్ చాలా పెద్దది. ఎందుకంటే వీరు అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. 10 మందిలో ఉన్నప్పుడు చాలా ప్రేమగా, గౌరవంగా ప్రవర్తిస్తారు. వీరు నా ఆత్మీయులు అని కనుక ఎవరినైనా భావిస్తే ఎల్లప్పుడూ వారిని రక్షించుకుంటారు. అవసరంలో ఉన్నప్పుడు లేక కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి తెలిసిన వారు ఈ స్వాతి నక్షత్ర జాతకుల వద్దకు రావటానికి ఇదే ముఖ్యమైన కారణం. వారికి తోచిన సహాయాన్ని చేస్తారు. డబ్బు పరంగా ఏమీ చేయలేకపోయినా ధైర్యాన్ని చెప్తారు. లేదా వారు ఏదైనా తగాదాల్లో కనుక చిక్కుకుంటే మధ్యవర్తిగా ఉండైనా సరే దాన్ని పరిష్కరించడానికి సైతం వెనకాడరు. అంటే వారిని డేంజర్ జోన్ నుండి బయటికి తీసుకొస్తారు. కానీ వీరిలో ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే వీరికి ఎంత అన్యాయం చేసిన వారినైనా సరే వారి జీవితంలో ఎవరి చెడును కూడా కోరుకోరు. అలాగే ఈ నక్షత్ర జాతకుల యొక్క స్వరం శక్తివంతమైనది. అనగా వీరి వాయిస్ ప్రజలను ఆకర్షిస్తుంది. ఈ నక్షత్ర జాతకుల్లో చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం పైన ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా కష్టపడతారు. ఒకవేళ వీరు వ్యాపారం చేస్తున్నప్పటికీ ఏదో ఒక విధంగా వీరు చేస్తున్న వ్యాపారం ప్రభుత్వానికి లింక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట వరుసకైనా సరే, అంటే ఆట పట్టించడానికైనా సరే వీరి పనితనాన్ని మాత్రం ఎవరైనా విమర్శించారనుకోండి, వీరికి తట్టుకోలేనంత కోపం వస్తుంది. అంటే స్వతహాగానే ఈ నక్షత్ర జాతకులు బాగా కష్టపడే వ్యక్తిత్వం గలవారు. అలాంటి వారిని ఎవరైనా విమర్శిస్తే కనుక వీరికి చాలా కోపం, ఆవేశం వస్తాయి. అలాంటి సందర్భాల్లో వీరిని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టమే అనవచ్చు. సాధారణంగా ఈ నక్షత్ర జాతకులు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అయితే ప్రతి మనిషికి కొన్ని వ్యాధులు ఉంటాయి కాబట్టి ఈ నక్షత్ర జాతకులకు ముఖ్యంగా ఉదరానికి సంబంధించి, గుండెకు సంబంధించి, అలాగే పైల్స్కి సంబంధం ఉన్న వ్యాధులకు గురవుతారు. ఈ స్వాతి నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క పాదంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరిస్తాను. స్వాతి నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో సాధారణంగా వారికి తెలివితేటలు ఎక్కువ అండి. 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారి కంటే కూడా మొదటి పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు కాస్త ఎక్కువగా ఉంటాయి. మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుందండి. సంభాషణ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువగా మాట్లాడతారు అని కూడా చెప్పవచ్చు. అందరూ కాకపోయినా ఈ 1వ పాదంలో జన్మించిన వారు 90% మంది ఎక్కువగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఈ 1వ పాదంలో జన్మించిన వారు రచయితలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఆధ్యాత్మిక గ్రంథాల గురించి తెలుసుకోవాలి అన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. అలానే ఉపాధ్యాయురాలుగా కానీ ఉపాధ్యాయుడిగా కానీ మారే అవకాశాలు ఉంటాయి. ఈ 1వ పాదంలో జన్మించిన వారికి పుట్టుకతోనే రాహుదశతో జన్మించటం వల్ల చిన్నప్పుడు కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయండి. అయినప్పటికీ తల్లిదండ్రుల చాటున ఉండి కష్టం తెలియకుండా సాగిపోతుంది. 16 సంవత్సరాల నుండి వీరికి గురుదశ అనేది మొదలవుతుందండి. కాబట్టి 16వ ఏట నుండి బాగా చదవగలుగుతారు, మంచి క్రమశిక్షణను నేర్చుకుంటారు, తల్లిదండ్రుల యొక్క వాల్యూని తెలుసుకుంటారు, జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందండి. ఒక రకంగా 16 సంవత్సరాలు దాటిన తర్వాత నుండి బుద్ధిమంతుల్లాగా మారతారండి. 16 నుండి 32 సంవత్సరాల మధ్య కాలంలో విద్యలో చక్కటి అభివృద్ధిని సాధిస్తారండి. మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు, వ్యాపారాన్ని స్థాపిస్తారు. మళ్ళీ 32 సంవత్సరాల నుండి 51 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు వీరికి శని దశ అనేది జరుగుతుందండి. కాబట్టి 32 నుండి 51 సంవత్సరాల మధ్య కాలంలో ఖర్చులు పెరుగుతాయి. గతంలో గురుదశలో సంపాదించినది ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాల్లో ఖర్చు చేయవలసి వస్తుంది. పిల్లల కోసం కానీ, లేదా కుటుంబం కోసం కానీ, భార్య కోసం కానీ, భర్త కోసం కానీ, అంటే మీ జీవిత భాగస్వామి కోసం కానీ ఈ శని దశలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇబ్బందులకు గురవుతారు. 51 సంవత్సరాల నుండి 78 సంవత్సరాల మధ్య కాలంలో మధ్యలో ఉన్న 17 సంవత్సరాలు మీకు బుధదశ అనేది జరుగుతుందండి. కాబట్టి మళ్ళీ కొంత ఉపశమనం ఉంటుంది. శని దశ పూర్తయిపోయిన తర్వాత జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది అని చెప్పవచ్చు. ఇక 2వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే 2వ పాదంలో జన్మించిన వారు శారీరకంగా చాలా దృఢంగా ఉంటారండి.
వీరి పనుల కంటే కూడా ఇతరుల పనులపైన ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అంటే వీరి పనులను కూడా పక్కన పెట్టి ఇతరులకు సహాయం చేయటానికి వెళ్తూ ఉంటారు, లేదా స్నేహితులతో ఎక్కువగా సావాసం చేస్తూ ఉంటారు. కావున 2వ పాదంలో జన్మించిన వారిపైన శనిగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి చెడు వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉంటాయండి. కానీ జీవితంలో ఏ సందర్భంలో చిన్న సహాయం ఎవరైనా వీరికి చేసినా వారికి సహాయం చేసిన వారి పట్ల మాత్రం సర్వత్రా కృతజ్ఞులై ఉంటారు. వారిని మాత్రం ఎన్నడూ మర్చిపోరండి. ఇది వీరిలో ఉండే ఒక మంచి లక్షణంగా చెప్పవచ్చు. అయితే 2వ పాదంలో జన్మించిన వారికి 1, 3, 4 పాదాల వారి కంటే కూడా బద్ధకం కాస్త ఎక్కువగా ఉంటుందండి. అయితే ఏదైనా పని ప్రారంభిస్తే మాత్రం తప్పక పూర్తి చేస్తారు. ఆ పనిని ప్రారంభించే అంతవరకు ఈరోజు కాదులే, రేపు ప్రారంభిద్దాంలే, ఎల్లుండి స్టార్ట్ చేద్దాంలే అని అలా డిలే చేస్తూ ఉంటారండి. కానీ పని మొదలుపెట్టిన తర్వాత మాత్రం అందరికంటే ముందుగా వీరే ముగిస్తారు. వీరికి 11 సంవత్సరాల వరకు రాహుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి రాహుదశ కాలంలో చదువుపైన ఆసక్తిని కనబరచకపోవటం కానీ, చదువుపైన ఇంట్రెస్ట్ చూపించలేకపోవటం కానీ, చదువు కంటే కూడా ఆటలను ఎక్కువగా ఇష్టపడటం కానీ, మొండితనంగా ఉండటం కానీ, తల్లిదండ్రుల మాట వినకపోవటం కానీ జరుగుతుందండి 2వ పాదంలో జన్మించిన వారి బాల్యంలో. 11 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య కాలంలో ఈ 16 సంవత్సరాలు వీరికి గురుదశ జరుగుతుందండి. కాబట్టి 2వ పాదంలో జన్మించిన పిల్లలు వారికి 11 సంవత్సరాలు వచ్చేంత వరకు చదువు పైన ఇంట్రెస్ట్ చూపించకపోయినా 11 నుండి 27 సంవత్సరాల మధ్య కాలంలో గురువు యొక్క ప్రభావం వల్ల చదువులో వీరికి అభివృద్ధి ఉంటుందండి. చదువు పైన ఏకాగ్రతను చూపించగలుగుతారు, చదువు పైన ఇంట్రెస్ట్ని చూపిస్తారు, బాగా చదవగలుగుతారు, జీవితంలో స్థిరపడగలుగుతారు, సకాలంలో వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 27 సంవత్సరాల నుండి 46 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాల కాలం అనేది వీరికి శని దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఇంతకుముందు గురుదశలో వీరు సంపాదించిన డబ్బు ఈ సమయంలో ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఈ శని దశ సమయంలో 27 నుండి 46 సంవత్సరాల మధ్య కాలంలో మీరు సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 46 సంవత్సరాల నుండి 63 సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు బుధ దశ అనేది జరుగుతుందండి. ఈ సమయంలో శని దశలో మీరు అనుభవించిన కష్టాల నుండి విముక్తి కలుగుతుందండి. పరిస్థితులు అనేవి చాలా చక్కబడతాయి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. బుధ దశ సమయంలో మీకు బాగుంటుందండి, సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. మళ్ళీ 63 సంవత్సరాల నుండి మీకు కేతు దశ అనేది జరుగుతుందండి. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వృద్ధాప్యం అనేది సుఖంగా ఉంటుంది. ఇక స్వాతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే 1, 2, 4 పాదాలలో జన్మించిన జాతకుల కంటే కూడా 3వ పాదంలో జన్మించిన వారు డబ్బు విషయంలో ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయండి. అంటే ఈ స్వాతి నక్షత్రంలోని మిగిలిన పాదాల్లో జన్మించిన వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఇంత కష్టపడ్డాం కదా, ఒక 10 రూపాయలు సంపాదించాం, 5 రూపాయలు దాచుకుందాం, 5 రూపాయలు ఖర్చు పెడదాం అనుకుంటారు. 3వ పాదంలో జన్మించిన వారు మాత్రం ఇంత కష్టపడ్డాను కదా, 10 రూపాయలు సంపాదించాను కదా, 7 రూపాయలు ఖర్చు పెడతా, 3 రూపాయలు దాచుకుంటా అనుకుంటారండి. అటువంటి మనస్తత్వం, కాస్త మొండి స్వభావాలుగా చెప్పవచ్చు 3వ పాదంలో జన్మించిన వారిని. కోపం ఎక్కువగా ఉంటుంది, శత్రువుల పట్ల ద్వేషం ఎక్కువగా ఉంటుంది వీరికి. ఎవరైనా వీరిని కించపరిచి మాట్లాడారనుకోండి, ఖచ్చితంగా వారికి అక్కడికక్కడే బుద్ధి చెప్తారు. ఆవేశం ఎక్కువ అండి 3వ పాదంలో జన్మించిన వారికి. అందుకే వీరికి తెలివితేటలు ఉన్నప్పటికీ, సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వెనకబడిపోతారు. ఎందుకంటే వారికి ఉండే కోపిష్టి స్వభావం వల్ల. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి పట్టుదల, మొండితత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ పని ప్రారంభించినా సరే ఖచ్చితంగా పూర్తి చేస్తారండి. పరిసరాల గురించి కానీ, చుట్టూ ఉండే మనుషుల గురించి కానీ పెద్దగా పట్టించుకోరు. నాకు నచ్చిందా లేదా అన్న వరకే వీరు ఆలోచిస్తారండి. వ్యాపారం వీరికి బాగానే కలిసి వస్తుంది, ఉద్యోగం కూడా బాగానే ఉంటుంది. కానీ ఉద్యోగం చేసే క్రమంలో వారి పై అధికారులతో కానీ లేదా సహ ఉద్యోగులతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుందండి, కానీ స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. వీరికి 7 సంవత్సరాల వరకు రాహుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి స్టార్టింగ్లో పుట్టినప్పటి నుండి వీరికి 7వ ఏట వచ్చేంత వరకు కూడా మొండితనం ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పుడు వీరిని చూడండి, ఏ ఆట అయితే ఆడవద్దంటారో
దాన్నే ఆడతాను అంటారు. అంటే 3వ పాదంలో జన్మించిన చిన్నపిల్లలు 7 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ పని చేయొద్దంటే అదే చేస్తారండి. అదంతా కూడా రాహు యొక్క ప్రభావం వల్ల. 7వ సంవత్సరం నుండి 23 సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే 16 సంవత్సరాల కాలం వీరికి గురుదశ జరుగుతుందండి. కాబట్టి చక్కగా చదవగలుగుతారు. మంచి సమర్థులండి వీరు 3వ పాదంలో జన్మించిన వారు. అందులో ఏమాత్రము కూడా సందేహం లేదు. మొండితనం ఎక్కువగా ఉంటుంది, అదొక్కటే వీరికి నెగిటివ్ పాయింట్. జీవితంలో బాగానే స్థిరపడతారు. అయితే వివాహంలో కొంత జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి. 23 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు కూడా శని దశ కారణంగా ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. మీరు సంపాదించింది దాచుకునే అవకాశం మీకు 23 సంవత్సరాల వరకే. 23 నుండి 42 వరకు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 42 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 17 సంవత్సరాలు మీకు బుధదశ జరుగుతుందండి. ఈ సమయం కూడా మీకు బాగా లాభిస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు, సంతానానికి చదువు చెప్పించగలుగుతారు, సంతానాన్ని అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతారు, మీ కుటుంబ సభ్యులను బాగా చూసుకోగలుగుతారు, మీరు ఎదగగలుగుతారు, సంపాదించగలుగుతారు. 42 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య కాలంలో మీకు అనుకూలం అండి. 59 సంవత్సరాల నుండి 66 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు మీకు కేతుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో కూడా మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ 7 సంవత్సరాలు కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, మెయిన్గా చుట్టాల విషయంలో. 66 సంవత్సరాల తర్వాత వృద్ధాప్య సమయం వచ్చేసరికి పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయండి, సాఫీగా సాగిపోతుంది. ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే 4వ పాదంలో జన్మించిన వారికి పెద్దల పట్ల గౌరవం ఉంటుందండి. వీరి మనసులో కూడా కాస్త కోపం ఉంటుంది. అయినప్పటికీ కూడా నాకంటే పెద్దవారు అని కనుక వీరు భావించినట్లయితే మాట తోలనాడి మాట్లాడరండి, గౌరవాన్ని ఇస్తారు, వయసుకు తగ్గ గౌరవాన్ని ఇస్తారు అని చెప్పవచ్చు. మంచి ఆలోచనా పరులండి. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, పని ప్రారంభించబోయేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచిస్తారు. అది వీరిలో ఉండే ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. కోపిష్ఠులే, నేనేం కాదనట్లేదు, కోపం ఎక్కువే. అయినప్పటికీ కూడా సర్వజన ప్రియులుగా చెప్పవచ్చు. అలాగే వీరికి స్థిరపడటానికి కొంత సమయం పట్టినా ధనవంతులు అవుతారండి 4వ పాదంలో జన్మించిన వారు. అలాగే వీరు రచయితలయ్యే అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక గ్రంథాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయులు అయ్యే అవకాశాలు ఉంటాయి. కేవలం వీరింట్లోనే కాదండి, వారి బంధువులింట్లో, వారి చుట్టాలింట్లో, వారి స్నేహితులింట్లో ఆదరాభిమానాలు కూడా వీరిపైన ఉంటాయి. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి వీరికి 3 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి కాస్త మొండిగా ఉంటారు పిల్లలు పుట్టినప్పుడు. 4వ సంవత్సరం నుండి వీరికి 19 సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు వీరికి గురుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి చక్కగా చదువుతారండి 4వ పాదంలో జన్మించిన వారు మాత్రం. మంచి మేధా సంపన్నులుగా ఉంటారు, మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది, చదువుపైన ఆసక్తిని చూపిస్తారు. ఉన్నత విద్యలో కాస్త మొండితనాన్ని చూపించినప్పటికీ కూడా, కొంత కోపిష్టి స్వభావాన్ని చూపించినప్పటికీ కూడా బాగానే చదవగలుగుతారు, త్వరగానే స్థిరపడగలుగుతారు. అయితే వివాహ విషయంలోనే కాస్త జాప్యం జరుగుతుందండి. 19 సంవత్సరాల నుండి 38 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు వీరికి శని దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో కొన్ని ఆటిపోట్లను ఎదుర్కొంటారు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవటం, ఆరోగ్యం సహకరించకపోవటం, గతంలో గురుదశ సమయంలో మీరు సంపాదించిన సొమ్ము అనేది ఇప్పుడు ఖర్చు చేయాల్సి రావటం, లేదా పిల్లల కోసం ఖర్చు చేయాల్సి రావటం, పెళ్ళిళ్ళ కోసం ఖర్చు చేయాల్సి రావటం, కుటుంబంలో అమ్మా నాన్న కోసం ఖర్చు చేయాల్సి రావటం, చిన్న చిన్న ఆటంకాలు ఎదురవటం, ఎవరేంటో తెలుసుకోవటం, అంటే జీవితంలో గుణపాఠాలను నేర్చుకుంటారండి 19 సంవత్సరాలు కూడా. 38 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే ఈ మధ్యలో ఉన్న 17 సంవత్సరాల కాలంలో బుధదశ అనేది జరుగుతుందండి. కాబట్టి మళ్ళీ చాలా చక్కగా బ్రతకగలుగుతారు. పరిస్థితులన్నీ కూడా సర్దుమనుగుతాయి, కాస్త కుదుట పడతాయి. 55 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు కేతుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. 62 సంవత్సరాల తర్వాత పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయండి. వృద్ధాప్య సమయం అనేది చాలా చక్కగా ఉంటుంది. రిటైర్మెంట్ సమయంలో మీ లైఫ్ అనేది బాగుంటుందండి.